ఏళ్లుగా చెప్పాలనుకున్న కథ ఈరోజు కుదిరింది. ఒక వ్యక్తి గురించి కాదు, ఒక విప్లవం గురించి. ఆ పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనలో చాలామంది అంబేద్కర్‌ని ఒక కులానికో లేదా ఒక వర్గానికో పరిమితం చేస్తూ ఉంటాము. కానీ ఒక నీటి చుక్కతో ఒక సముద్రాన్ని అంచనా వేయడం ఎంతటి మూర్ఖత్వమో, అంబేద్కర్‌ని ఒకే కోణంలో మాత్రమే చూడడం కూడా అంతే మూర్ఖత్వం. అంబేద్కర్ అంటే న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం. అవి ఆయన చెప్పిన మాటలు కావు, ఆయన జీవించిన విలువలు. ఒక కాలం ఉండేది. మహిళలకు హక్కులే లేని కాలం. తండ్రి ఆస్తిలో హక్కు లేదు. విడాకుల స్వేచ్ఛ లేదు. భర్త చనిపోతే మళ్ళీ వివాహం చేసుకునే అవకాశం లేదు. ఒకవేళ భర్త విడిచిపెడితే భరణం పొందే హక్కు కూడా లేదు. ఈరోజు సాధారణంగా కనిపించే ఈ హక్కులు ఒకప్పుడు ఒక విప్లవం. ఆ విప్లవానికి పేరే అంబేద్కర్. అంబేద్కర్ ఈ హక్కులన్నీ హిందూ కోడ్ బిల్లు ద్వారా పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు అప్పటి అగ్రవర్ణ పార్లమెంట్ సభ్యులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఒక అంటరాని సమాజం నుంచి వచ్చిన వ్యక్తి హిందూ సమాజానికి చట్టాలు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. దీంతో ఆయన తన మంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు. చివరిగా మహిళలకు ఈ ప్రాథమిక హక్కుల బిల్లును ఆమోదింప చేయడానికి అప్పటి ప్రధానమంత్రికి 6 సంవత్సరాలు పట్టింది. నేడు భారత మహిళలకు ఈ ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంతేకాదు, ఈరోజు మనం 8 గంటలు పనిచేసి ఇంటికి వెళ్తున్నామంటే కేవలం అది ఆయన పోరాటం మాత్రమే. మహిళలకు మెటర్నిటీ బెనిఫిట్స్, కార్మికులకు మినిమం వేజెస్, ఈక్వల్ పే అనే ఆలోచన కేవలం ఒక వర్గం కోసం కాదు, ఈ దేశంలో పనిచేసే ప్రతి మనిషి కోసం. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? అది కేవలం పాలసీస్ వల్ల కాదు, డాక్టర్ అంబేద్కర్ గారి ఆలోచనల వల్ల. ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అనే పరిశోధన తర్వాత ఆర్బీఐకి పునాది పడింది. ఈ రోజు మన రూపీ వాల్యూ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నీ కూడా అంబేద్కర్ గారి యొక్క లాంగ్ విజన్ కు నిదర్శనం. కాబట్టి నువ్వు అంబేద్కర్ని ఒక కులంతో బంధించాలనుకుంటే చరిత్ర నవ్వుతుంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తిని చిన్నగా చూడాలనుకుంటే చిన్నగా అయ్యేది ఆయన వ్యక్తిత్వం కాదు, నీ ఆలోచన మాత్రమే. అంబేద్కర్ విగ్రహాల్లో ఉండరు, ప్రజల హక్కుల్లో జీవిస్తారు. చివరిగా జై భీమ్. వీడియో నచ్చితే లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ లర్న్ విత్ సూర్య. అలాగే మీ ఒపీనియన్స్ ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.